స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధికి గుంటూరు చిలకలూరిపేట బూత్ కన్వీనర్ 24వ వార్డు పఠాన్ మహమ్మద్ అలీ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గానికి స్వర్గీయ తారక రామారావు ఎనలేని కృషి చేశారని, ఆయన వర్ధంతి సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు ఆయనను తప్పనిసరిగా గుర్తు చేసుకుంటారని చెప్పడానికి తాము గర్విస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మన ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు నేను పర్సనల్గా ఇక్కడికి వచ్చి వర్ధంతి తెలియజేయడం నాకు చాలా ఆనందంగా ఉండిద్ది. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నేను చేసింది మొత్తం తెలుగుదేశం పార్టీకే. అది కాక నేను మా చిలకలూరిపేటలో 24వ వార్డులో బూత్ కన్వీనర్గా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారు మన తెలుగు జాతిని నిలబెట్టి తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎవరైనా అంటే మన నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గురించి ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు. మన సినీ రంగంలో అందాల రాముడు తారక రాముడు. ఎవరైనా శ్రీకృష్ణుడిని చూడాలంటే ఎన్టీ రామారావు గారిని చూడాలి, శ్రీరాముడిని చూడాలంటే ఎన్టీ రామారావు గారిని చూడాలి. రాజకీయాలని ఏకధాటిగా తీసుకొచ్చి మన ఇండియాలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరైనా అని చెప్పుకోదలుచుకున్న చేశారంటే ఎన్టీ రామారావు గారు. మన సినీ రంగంలో టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని ఎన్నో రంగాలు ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ ఒక అందాల రాముడు, అందాల శ్రీకృష్ణుడు అని చెప్పుకోవాలంటే ఏ ఫిలిం ఇండస్ట్రీలోనూ తెలుగు ఇండస్ట్రీకి తెలిసిన మన రామారావు గారే సూట్ అవుతారు. ప్రతి ఇంటికి గుండె చప్పుడు మన ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యాన్ని తెచ్చిచ్చింది ఎన్టీ రామారావు గారు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ బస్టాండ్లో మంచి బస్టాండ్లు తయారు చేసిన, సిమెంట్ రోడ్లు తయారు చేసిన, గవర్నమెంట్ ఉద్యోగ సమయానికి వర్క్ పనిచేసిన అది ఎన్టీ రామారావు గారి హయాంలోనే, తెలుగుదేశం పార్టీ హయాంలోనే. దాన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టి దాన్ని మన పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఎంతో చక్కగా ఎంతో చిత్తశుద్ధిగా పార్టీని నిలబెట్టుకుంటూ వస్తూ ఎంతో బాగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పెద్ద రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత భుజాన తీసుకొని మన విజనరీ ఉన్న నాయకుడు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా తెలుసుకుంటూ మనం ఇక్కడికి వచ్చి మన నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతికి నివాళులర్పించినందుకు చాలా ఆనందంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.